గుడ్ మార్నింగ్ గాయస్, హ్యాపీ సండే. ఈ వీడియోలో మనం ఈ సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎవరైతే రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి టాప్ 5గా ఎవరిని పెట్టారు, వాళ్ళ కంటెస్టెంట్స్కి ఇచ్చిన హింట్స్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు ఎలిమినేషన్ రౌండ్లో ఏం జరిగింది, బాటమ్ 2గా ఎవరు నుంచారు, ఎలిమినేషన్ ఎందుకు అవ్వలేదు, సో అక్కడ ఏం డ్రామా జరిగింది, దానికోసం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ వారం ఓటింగ్ ఆర్డర్, అఫీషియల్గా ఎలాంటి ఓటింగ్ ఆర్డర్ ఉండొచ్చు నేను ఇలా చెప్తాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇంకా మొదలెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, నిన్న ఒక్కరోజే మనకి 1135 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. మీరందరూ ఎవరైతే కొత్తగా చూస్తారో చాలా మందికి వెళ్ళింది వీడియో. ఆల్మోస్ట్ ఒక 3-4 lakhs న్యూ యూజర్స్ని మనం టచ్ చేసాం ఈ గత వారం 10 రోజుల్లో. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నిన్న ఎలిమినేషన్ అప్డేట్ కూడా 80K దాకా వెళ్ళింది. మనం ఎంత ముందు పెట్టినా ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎంత ముందు పెట్టినా సరే మనం ఇంకా చాలామంది తెలియదు కదా. సో మీరందరూ లైక్ కొట్టడం వల్లేనా, అది లైక్ కొట్టి షేర్లు చేయడం వల్ల 80K వరకు వెళ్ళింది. అదర్వైజ్ మనం ముందు పెట్టిన దానికైతే ఇంకా గట్టిగా వెళ్ళదు. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవడానికి, ఆ రీచ్ బిల్డ్ అవడానికి టైం పట్టిద్ది. సో దానికి మీరు హెల్ప్ చేయాలి. సో మీ వల్లే అది సాధ్యమైంది, ఆల్రెడీ అవుతుంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైక్లు కొడుతున్నారో, మీ ఒపీనియన్స్ కామెంట్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నారో, కొత్తగా ఈ నిద్రమోహాన్ని చూస్తున్నారో, వాడిపోయిన మొహం 70 రోజుల నుంచి అలసిపోయిన మొహాన్ని చూస్తున్నారో, సో మీకు గనక నచ్చితే ఖచ్చితంగా ఎక్కడైనా ఒక పాయింట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మొదలెడదాం. మరి ఎక్కువ డ్రాగ్ చేస్తున్నాయి ఇది ఈ పాయింట్, బట్ ఇలా చెప్తేనే కొద్దిగా వెళ్తుంది. మామూలుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అని చెప్పి అదేదో తెలుగు సినిమాలో బొంబాయి హీరోయిన్లో మాట్లాడితే మాత్రం ఎవరు దేకట్లా. సో కొంచెం అలా 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది. చెప్తే అర్థం చేసుకుంటున్నారు మనోళ్ళు, అది నాకు నచ్చింది. సో ఇలా చెప్తే అర్థం చేసుకుంటారన్న విషయం నాకు ఈ సీజన్లో 50-60 రోజులు అయిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది. ఈ 2 సీజన్ల తర్వాత అది సర్ప్రైజ్ నాకు. సరే, ఈరోజు ఫస్ట్ సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ వస్తారు. సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీలో వాళ్ళ కిడ్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, సుమన్ శెట్టి అన్న పిల్లలు అని చెప్పి తండ్రిగా తల్లాడిపోతున్నాడు. సో వాళ్ళ పిల్లలు వస్తారు. అన్న విల్ బి వెరీ మచ్ ఎమోషనల్. సో ఆయన చూడంగానే ఎమోషనల్ అవుతారు. ఆయనతో పాటు శ్రీనివాస్ రెడ్డి, నాకు తెలిసి కమెడియన్ అనుకుంటున్నాను నేను. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఉంటారు కదా, గీతాంజలి హారర్ సినిమాలో హీరోగా చేశారు, డైరెక్టర్ కింద ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన వస్తారు అనుకుంటున్నాను నేను. సో వీళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటంటే పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కానీ ఇది కొంచెం 50-50 ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం. సో ఆబ్వియస్గా సుమన్ శెట్టి అన్న ఫస్ట్ పెట్టుంటారు, నెక్స్ట్ భరణి అన్న, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్, దాని తర్వాత తనుజ, లాస్ట్కి దివ్య. సో ఇక్కడ కళ్యాణ్ మిస్ అయ్యాడు అని చెప్పి, బట్ ఇది 50-50. ఇది అంత ట్రస్టబుల్ సోర్స్ నుంచి వచ్చినది కాదు. సో ఐ కెనాట్ గ్యారంటీ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. రెస్ట్ ఆర్ ఆల్ ఫుల్ 100%. సో ఇది జరిగింది. ఇక్కడ ఏం జరిగిందన్న పెద్ద హింట్స్లే మనకి. నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చారు. సంజన గారి ఫ్యామిలీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి చెప్పారు. మరి అది ఎపిసోడ్లో వస్తుందా, కట్ చేస్తారో నాకు తెలియదు కానీ. సో సంజన గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మదరు ప్లస్ ఒక రిలేటివ్ వచ్చారంట. సో సెలబ్రిటీ ఎవరు ఎందుకు రాలేదు అదే నాకు అర్థం కాలేదు. నిక్కీ గల్రాని గారు ఉన్నారు, ఆది ఉన్నారంటే వాళ్ళ సిస్టరు ఉన్నారు, వాళ్ళు రాలేదంట. సో ఎందుకో మరి. వాళ్ళైతే మాత్రం చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారంట సంజన గారి ఆట కోసం. అసలు ఆడటం లేదని చెప్పారంట. నువ్వు అసలు ఆడటం లేదు, నువ్వు ఫస్ట్ ఆడిన దానికి ఇప్పుడు ఆడిన దానికి అసలు సంబంధమే లేదు, నువ్వు అసలు ఆడటం లేదు, కూర్చుండిపోతున్నావు, నీ కోసం నువ్వు ఆడుకో, నువ్వు ఎవరిని నమ్మకు, అలాగే గివ్ అప్ ఇవ్వకు, ఇమాన్యుయల్ని నమ్మకు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఏదైతే జరిగిందో తను తీశారు కదా, తను ఉంచొచ్చు, తనకు కూడా ఓటేసి అవుట్ చేయడం ఏదైతే ఉందో, సో అది వాళ్ళకి నచ్చినట్లేదు. సో ఇమాన్యుయల్ నమ్మకు, హౌస్మేట్స్ నమ్మకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎవరి కోసం గివ్ అప్ ఇవ్వకు అని చెప్పి చాలా విషయాలు చెప్పారంట వాళ్ళకి. ఇదైతే మాత్రం కొద్దిగా గేమ్ చేంజ్ అయ్యింది ఈ వారం. ఇమాన్యుయల్ కూడా బాధపడతాడేమో ఈ మాట నిజంగా కనుక మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉంటే, ఈ మాట తెలుసుకుంటే మాత్రం బాధపడతాడు. సో ఇండియన్కి వాడుకో, మిగిలిన కంటెస్టెంట్స్ ఏదైనా కనెక్షన్స్ ఉంటే కనుక మిగతా కంటెస్టెంట్స్తో ఎవరితైనా సరే అది బయటకు వచ్చి చూసుకో అని చెప్పి చాలా నీట్గా చెప్పారంట. సో గేమ్ ఆడటం లేదు, నువ్వు ఏదైతే హౌస్లో నడుస్తున్న విషయం అది వాళ్ళు ఓపెన్గా చెప్పేశారంట. లేదు, ఇంకా నువ్వు ఆడాలి, ఆడితే టాప్ 5లో ఉంటావు, లేదంటే కష్టం అన్న విధంగా ఇండైరెక్ట్గా, ఈ టాప్ 5లో ఉంటావు కష్టం అన్న విషయం ఇండైరెక్ట్గా, మిగతాది ఆడాలి అన్న విషయం డైరెక్ట్గా. దాని తర్వాత వీళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటంటే, సంజన గారిని ఆబ్వియస్గా ఫస్ట్లో పెట్టారు. సెకండ్ ఇమాన్యుయల్ నమ్మద్దంటేనే సెకండ్లో ఇమాన్యుయల్ పెట్టారంట. అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మద్దు, బట్ గేమ్ ఆడుతున్నాడు కదా ఇమాన్యుయల్, సో అందుకోసం చెప్పి ఇమాన్యుయల్ పెట్టారు. థర్డ్ తనుజ్ అని పెట్టారు, ఫోర్త్ కళ్యాణ్ పెట్టారు, ఫిఫ్త్ భరణి అని పెట్టారు. ఇవన్నీ ఆర్డర్లు చెప్పిన తర్వాత మనం అందరూ ఎవరు టాప్ 5లో ఎక్కువ మంది ఉన్నారన్నది మనం మాట్లాడుకుందాం. నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి, సరేనా? మీరు ఎలా గుర్తు చేస్తారు కానీ. సో ఇందులో ఇదేంటంటే భరణి అని పెట్టారు, సుమన్ శెట్టి అన్నని పెట్టలేదు. ఇంకా వీళ్ళకి ఎవరితో ఇంకా అంత బాండింగ్ లేదు. ఏంటంటే డెమోన్తో కొద్దిగా బాండింగ్లో ఉంటారు ఆవిడ, డెమోన్ అక్క అంటాం కానీ ఏది కానీ, బట్ డెమోన్ అయితే వీళ్ళకి పెట్టలేదు. భరణి అని పెట్టారు.
విచిత్రంగా నాకు అదే అనిపించింది. బర్ణ్యానికి ఈవిడికి మధ్యలో చాలాసార్లు పడలేదు. పైగా ఇంకోటి ఏంటంటే రీతు తన కోసం సాక్రిఫైస్ చేశారు, అయినా రీతుని పెట్టలా. ఎందుకంటే రీతు ఈ మధ్య రీసెంట్గా పెద్ద గొడవలు అవుతున్నాయి కాబట్టి రీతుని ఇగ్నోర్ చేశారు. సో దాని తర్వాత రీతు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సో ఇందులో రీతు వాళ్ళ బ్రదరు, తన సెలబ్రిటీ ఎవరు వచ్చారంటే అఖిల్ సార్థక్. అఖిల్ సార్థక్తో ఈవిడ ఏదో వెబ్ సిరీస్ లాంటి ఏదో చేసినట్టున్నారు కదా ఆహాలో. అలాగే అఖిల్ సార్థక్ ఏదో మధ్యలో స్టాండ్ తీసుకున్నాడు తన కోసం, ఏదో స్టోరీ ఏదో పెట్టాడు. నాకు చాలా మంది షేర్ చేశారు, నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఏదో చేశారు. సో అఖిల్ సార్థక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోన్కి చాలా థ్యాంక్స్ చెప్పాడంట. తన సైడ్ నుంచున్నో తనకు స్టాండ్ తీసుకున్నావు అని చెప్పి. ఇది రీతికి ఒక హింట్. సో డెమోన్ నీతో ఉన్నాడు, నీకోసం మాట్లాడుతాడు, నీకోసం స్టాండ్ తీసుకుంటున్నాడు అని చెప్పి. సో డెమోన్ ఉన్నాడని చెప్పి. సో ఇంక తర్వాత పెద్ద అంటే బాగా ఆడు అని చెప్పారు కానీ పెద్ద ఇన్పుట్స్ ఏం లేవు. బట్ టాప్ 5 ఎవరిని పెట్టారంటే ఫస్ట్ ఆబ్వియస్గా రీతుని పెట్టారు, సెకండ్ తనుజని పెట్టారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అనుకోండి, లేదంటే ఆవిడ గేమ్ ఆడుతుంది అనుకోండి, ఏదైనా సరే సేవ్ చేసింది, నుంచున్నారు ఒకరికొకరు కాబట్టి తనుజని పెట్టారు. థర్డ్ కళ్యాణ్ పెట్టారు. ఇది దా సర్ప్రైజ్. అంటే డెమోన్ని పొగిడినా కూడా ఎందుకు పెట్టలేదంటే మేబీ రీతు వాళ్ళ బ్రదర్ పెట్టుంటాడు ఈ ఆర్డర్. ఆ అఖిల్ పెట్టుంటాడు. సో అఖిల్ పెట్టకుండా రీతు వాళ్ళ బ్రదర్ పెడతానే ఇది సాధ్యమై ఉంటుంది. ఎందుకంటే అఖిల్కి డెమోన్ అంటే కూడా ఇష్టం మరి, అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం. సో ఇక్కడ కళ్యాణ్ పెట్టారు, డెమోన్ పెట్టలా. ఫోర్త్ ఇమాన్యుయల్ పెట్టారు, ఇక్కడ కూడా డెమోన్ పెట్టలా. ఫిఫ్త్కి డెమోన్ పెట్టారు. సో డెమోన్ తిన కోసం నుంచున్నాడు, తిన కోసం ఆడుతున్నాడు, తిన కోసం చేస్తున్నాడు, అయినా వాళ్ళు మాత్రం ఆ ఫ్రెండ్షిప్ని కన్సిడర్ చేయలేదా ఏందన్న నాకు అర్థం కాల. అంటే ఫ్రెండ్షిప్ ఎందుకు పెడతారు మావా, ఇక్కడ అందరూ గేమ్ ఆడేవాళ్ళు పెట్టాలి కదా. అంటే గేమ్ డెమోన్ కూడా ఆడుతున్నాడు కదా, ఆర్డర్ కొంచెం అటు ఇటు అయినా డెమోన్ కూడా ఆడుతున్నాడు కదా, ఆడట్లేదని అనలేం కదా. సో అది. బట్ ఇమాన్యుయల్ ఫ్రెండ్, కానీ ఇమాన్యుయల్ మాత్రం పెట్టలేదు వీళ్ళు. థర్డ్లో కళ్యాణ్నే పెట్టారు. నెక్స్ట్ దీని తర్వాత తనుజ గారి ఫ్యామిలీ వచ్చారు. తనుజ గారి ఫ్యామిలీ హరిత గారు అండ్ పవన్ సాయి, వాళ్ళ సీరియల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం డ్రామా క్రియేట్ చేశారంట. ఈ డ్రామాలు నాకు అర్థం కాదు. నాకు ఎందుకో ఆ స్టేజ్ మీద అంటే పిలిచి పంపించేసి నీకోసం కాదని కంటెస్టెంట్స్ రిక్వెస్ట్ చేసి నేను వాయిస్ నోట్ ఉందో చూసారా, ప్లే అయిన తర్వాత అది గుర్తుపెట్టాలి ఏందో. సో ఎట్టాగేదో డ్రామా క్రియేట్ చేశారు, మొత్తానికి వాళ్ళని తెచ్చారు. తెచ్చిన తర్వాత తనుజాకి నాగార్జున గారు కాఫీ షాప్ ఇష్యూ అడిగారంట. సో ఇది చాలామంది తెలుసో తెలియదో పవన్ సాయికి తనకి ఏదో బాండింగ్ ఉంది అని చెప్పి ఒక మాట, అది చాలామంది రీసెర్చ్ కూడా చేశారు. సంజన గారు దానికోసం రీసెర్చ్ చేసి ఉంటారు. సో వాళ్ళ సీరియల్ నుంచి ఏదో ఉంది అని చెప్పి. సో కాఫీ షాప్ కోసం ఈ అబ్బాయినా లేదంటే వేరే వాళ్ళ లేదంటే ఏదో తన కొంచెం ఏడిపించడానికి అదేదో పుల్ చేశారంట, లెగ్ పుల్ చేశారంట. నెక్స్ట్ సంజన గారేమో నాకేదో 6th సెన్స్ కొడతాం సార్, వీళ్ళ మధ్యలో ఏదో ఉంది అని చెప్పి. పవన్ సాయికి నెక్స్ట్ తనుజాకి మధ్యలో ఏదో ఉంది అని చెప్పి ఆవిడ ఏదో పాయింట్ రేస్ చేశారంట. మినిమంగా రీసెర్చ్ చేసి వచ్చి ఉంటారు కదా, రాకుండా ఉండరు కదా అది. దాని తర్వాత ఏదో ఒక సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది, ఇది నా పిల్లరా అని పవన్ సాయి అన్నాడు అని. అది యాక్చువల్గా అలా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి డ్యూడ్ తను నా పిల్లరా అలా ఏమల్లా. అక్కడ ఏం జరిగిందంటే ఆ బాక్స్ ఇస్తారు కదా, ఆ బాక్స్లో నుంచి క్యారెక్టర్ తీసినప్పుడు అక్కడ అర్జున్ రెడ్డికి వచ్చిందంట. అర్జున్ రెడ్డి ఎవరు అంటే భరణి అన్న అర్జున్ రెడ్డిలా ఉంటాడు అనుకున్నాం, లేరు అని చెప్పి అందులో డైలాగ్ ఏదో చెప్పమంటే అట్లా చెప్పుంటాడు. అక్కడ ఏదో అలా జరిగిందంట సంథింగ్. అంతేగాని నాకు ఎవరో మెసేజ్ చేశారు వాళ్ళు చెప్పినట్టయితే మాత్రం జరగల. నెక్స్ట్ వీళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటంటే ఆబ్వియస్గా తనుజ గారిని నెంబర్ 1లో పెట్టారు. నెంబర్ 2 రీతుని పెట్టారు. మనం కాంపిటీషన్ ఎవరు మనం విన్ అవడానికి అన్నది పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కదా, ఎవరు మనల్ని టార్గెట్ చేస్తారో, ఎవరితో మనం ఆడాలన్నది. బట్ వీళ్ళేదో రీతుని పెట్టారు. థర్డ్ కళ్యాణ్ పెట్టారు. ఓకే, వీళ్ళు ఫ్రెండ్షిప్ ప్రకారం పెట్టినట్టున్నారు. సో రీతుతో బాండింగ్ ఉంది, కళ్యాణ్తో బాండింగ్ ఉంది. పైగా కళ్యాణ్ బాగా ఆడుతుంది. అట్లీస్ట్ కళ్యాణ్ సెకండ్లో పెట్టింటే 2 విధాలుగా అర్థమయ్యేది కదా ఏమో. నెక్స్ట్ బర్నీ అన్నని పెట్టారు. ఇది నాకు అర్థం కాల. సో బర్నీ అన్నది బాండింగ్ బాగుందన్నది పెట్టారా, లేదంటే నిజంగా బర్నీ అన్న టాప్ 5లో ఉన్నాడని వీళ్ళు అనుకుంటున్నారా, బర్నీ అన్నతో ఉంటే బాండింగ్ ఉంటుందని అనుకుంటున్నారా? సో వీళ్ళు కొంచెం. నెక్స్ట్ ఇమాన్యుయల్ పెట్టారు. సో బర్నీ అన్న కన్నా ముందే ఇమాన్యుయల్ పెట్టచ్చు కదా, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా చాలా చోట్ల స్టాండ్ తీసుకున్నారు, బర్నీ అన్న కూడా స్టాండ్ తీసుకున్నారు అండి ఆబ్వియస్గా. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేశాను, ఇమాన్యుయల్ పెట్టచ్చు కదా. వీళ్ళు గేమ్ ఆడలా, యాక్చువల్గా వీళ్ళకున్న బాండింగ్స్ ప్రకారం వెళ్ళిపోయారు తప్పితే ఏదైతే మిగతా వాళ్ళు కొంచెం కాంపిటీషన్ అనుకున్న వాళ్ళు పెట్టి హింట్స్ ఇవ్వడానికి ట్రై చేసి డైరెక్ట్గా కూడా చెప్పారో అవినాష్ లాంటి వాళ్ళు, సో అలా చేయలేదు వీళ్ళు. సో ఇది వీళ్ళు పెట్టిన టాప్ 5 అంతే. ఇంకా హరిత గారు ఏదో కొంచెం మాట్లాడారంట, బాగా ఆడుతున్నావు కొంచెం చూసుకో అది అని చెప్పి. దాని తర్వాత డెమోన్ ఫ్యామిలీ మోస్ట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. నిన్న కళ్యాణ్ ఎట్లయితే ఎమోషనల్గా టర్న్ అయిందో ఈరోజు డెమోన్ది కూడా అంతే ఇదిగా టర్న్ అవబోతుంది. సో చాలా అంటే చాలా టూ మచ్ ఎమోషనల్గా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు. సో వాళ్ళ ఫాదర్ వచ్చారు, దాంతోపాటు తన ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. ఫ్రెండ్ ఒకడు అని ఎందుకన్నానంటే ఫ్రెండ్ కాబట్టి, అంటే రెస్పెక్ట్ లేకుండా అన్నాను కాదు, ఫ్రెండ్ అంటే అలాగ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే మ్యాటర్, వాళ్ళ ఫ్రెండ్తో తను మాట్లాడి చాలా సంవత్సరాలు అంటే విడిపోయారంట. విడిపోయినా ఇప్పుడు డెమోన్ కోసం వచ్చాడు. ఆ అబ్బాయి మాట్లాడింది నాకు తెలిసినప్పుడు అబ్బాయి రావటం మంచిదైందేమో, కరెక్ట్ అయిందేమో, ఈగోస్ అన్ని పెట్టడం పక్కన పెట్టాను. ఎందుకంటే చాలా బాగా మాట్లాడాడు. ఆ మాటలు నేను విన్నప్పుడు నాకు అనిపించినాయి. మరి ఎంతవరకు వేస్తారో, ఎంతవరకు తీస్తారో, ఎంతవరకు వచ్చింది కరెక్ట్ నాకు తెలియదు, కానీ విన్నది మాత్రమే నేను.
సో డెమోన్ ఆబ్వియస్గా అసలు ఇద్దరిని వాళ్ళ ఫాదర్ని చూసి ఎమోషనల్ అయ్యే డెమోన్ ఇంకా ఫ్రెండ్ వచ్చేవాడికి ఇంకా చూసి ఇంకా గట్టిగా ఎమోషనల్ అయ్యాడంట. డెమోన్కి నోడి చెప్తుండే చాలా అంటే చాలా ఇష్యూలు అంటే ఫ్యామిలీ పరంగా కొన్ని బాధలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా సింపతి వాడుకోవడం చేత కానీ అమాయకుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్నాయి కదా కష్టాలు, ఒక్కసారైనా మాట్లాడతాడు దానికోసం, మాట్లాడు. ఎందుకు? సింపతి వాడుకోవడం రాదు. అది కనుక వాడుకుంటూ గేమ్ ఆడితే మేబీ ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాడేమో. కరెక్టా రాంగ్ అని అనట్లా, రైట్ అని అనట్లా, బట్ మన ఆడియన్స్లో చాలామంది ఎమోషనల్గానే కనెక్ట్ అవుతాం మనం ఎవరితో కనెక్ట్ అయినా. సో దానికోసం అదేమో అంటే ఆలోచన కూడా రాలేదు. మరి పిచ్చోడు అనాలా, అమాయకుడు అనాలా, గేమ్లా చూసేవాడు అనాలా? మేబీ అన్ని కనెక్ట్ అయి ఉంటే ఓటింగ్ ఇంకొంచెం మెరుగ్గా ఉండేదేమో. డెమోన్ బాగా ఆడతాడంటాం వేరు, డెమోన్కి ఓటీయటం వేరు. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాళ్ళ ఫ్రెండ్ అయితే మాత్రం ఫుల్ బూస్టప్, మామూలు బూస్టప్ కాదండి అసలు. ఒక విధంగా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని కూడా ఈయన ఇండైరెక్ట్గా రెచ్చగొట్టాడంట. ఏంటి అంటే ఛాన్సెస్ రావట్లేదు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు వాళ్ళు ఛాన్సెస్ ఇవ్వట్లేదంటే వాళ్ళు నీకు భయపడుతున్నారని అర్థం. ఎక్కడ నీతో ఆడితే వాళ్ళు ఓడిపోతారా అని చెప్పి అర్థం. నువ్వెందుకు దానికి ఫీల్ అవుతావు? నువ్వు దానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వు. నన్ను చూసి భయపడుతున్నారా అని చెప్పి డైలాగ్ లేవు 2-3 కొట్టాడండి గట్టిగా. ఇది గట్టిగా తగులుతాయి ఎక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి. సో ఇది బయటికి వెళ్తుందా, ఓకే భయపడుతున్నాం అన్నట్టు, ఓకే. అందుకనంటే మ్యాక్సిమం చెప్పింది అదే, నువ్వు వస్తే మాకు కష్టమైపోద్ది అని చెప్పే కదా పక్కన పెట్టారు. సో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాలి ఏదో చేసి, అంటే మా వాడు తాడండి చూపించండి అని చెప్పి. అది ఆయన చేసింది. సో నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు నాగార్జున సార్కి బిగ్ ఫ్యాన్ అంట. సో నా కొడుకు వల్ల ఇది సాధ్యమైంది, ఇన్ని సంవత్సరాల తర్వాత మేము మిమ్మల్ని చూడగలిగాను. సో ఇది నా కొడుకు డెమోన్ వల్లే సాధ్యమైంది. సో అని చెప్పి ఆయన ప్రౌడ్గా చెప్పుకుంటుంటే డెమోన్ అంతే ప్రౌడ్గా, అంతే ఒబిడియంట్గా, లేదు సార్ మా నాన్న వల్లే నేను ఇక్కడ, నా కొడుకు వల్లే నేను ఎక్కడున్నాను ఆయన అంటే, లేదు సార్ మా నాన్న వల్లే నేను ఎక్కడున్నాను అని చెప్పి డెమోన్ చెప్పాడంట. నాకు ఇది చెప్పినప్పుడు ఇలాంటి మాటలు అంత మంచిగా అనిపిస్తాయేమో. ఏంటో అయ్యి అంటే అదే నేను కళ్యాణ్కి ఎలా అని చెప్పాను, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, అలా కనెక్ట్ అవుతూ ఉంటాం. నా జన్మ ధన్యం అయిపోయింది మిమ్మల్ని చూసి అని చెప్పి నాగార్జున గారితో వాళ్ళ ఫాదర్ చెప్పి ఇది నా కొడుకు వల్ల సాధ్యమైందంటే, డెమోనేమో మా నాన్న గొప్పవాడు సార్, సో ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను ఇలా ఇంతమంది కోట్ల మంది జనాలకు అసలు రీచ్ అయ్యేవాడినే కాదు, సో ఆయన వల్ల నేను ఎక్కడున్నానని చెప్పి అంతే ప్రౌడ్గా అంతే గర్వంగా తిని చెప్పుకున్నాడంట. బాగుంటుంది ఈ డాడ్ సన్ ఇలాంటి ఎమోషనల్వి చూస్తూ ఉన్నప్పుడు. సో వీళ్ళు పెట్టిన టాప్ 5 ఏంటి అంటే డెమోని ఆబ్వియస్గా ఫస్ట్ పెట్టారు. నెక్స్ట్ సంజన గారిని పెట్టారు వీళ్ళు. ఎందుకంటే మల్టిపుల్ ప్లేసెస్లో సంజన గారు డెమోన్ కోసం ఉంచున్నారు. ఈవెన్ కప్పుకి దగ్గరలో ఎవరిది ఉందంటే అందరూ తనుజ పేరు, ఇమాన్యుల్ పేరు చెప్తే ఒక సంజన గారే డెమోన్ పేరు పెట్టారు. పద్దాక డెమోన్ని మీరు చూస్తూ ఉంటే పొగుడుతూ ఉంటారు, అరే వాడు అక్కడ చాలరా, వాడు ఉంటే అసలు అబ్బో ఇంకా ఆపలేము, వాడిని మించి ఎవరు చేయలేము, వాడి ఫిట్నెస్ అది ఇది అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అలాగే రీతు ఇష్యూ అయినప్పుడు కూడా అరే చూడు ఇది చూస్తుంటే మ్యాన్ హ్యాండ్లింగ్, దూరం చూస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ అని అనిపిస్తుంది, అలా చేయి మాకు అది అని చెప్పి చాలా చోట్ల తన కోసం స్టాండ్ తీసుకున్నారు. సో బట్ అన్నింటినీ డెమోన్ ఫ్యామిలీ అబ్జర్వ్ చేశారు. గుడ్, అలాంటి అబ్జర్వేషన్ ఉండాలి. సో ఎనీవే గేమ్ పాయింట్లో కాకుండా వీళ్ళు కూడా బాండింగ్ పాయింట్లోకి వెళ్ళారు. సో మల్టిపుల్ రీజన్స్ నేను రాసుకున్నవి. నెక్స్ట్ థర్డ్లో తనుజని పెట్టారు, ఫోర్త్లో రీతుని పెట్టారు. సో వీళ్ళు కూడా బాండ్ కొంచెం వాళ్ళ ఫ్రెండ్షిప్ని దాన్ని గుర్తించారు, బట్ ఫోర్త్లో పెట్టారు. ఫిఫ్త్లో ఇమాన్యుయల్ని పెట్టారు. సో వీళ్ళు కళ్యాణ్ని కన్సిడర్ చేయాల, ఎందుకంటే కళ్యాణ్ ప్లేస్ సంజన గారికి ఇచ్చారనమాట. సో ఆ విధంగా ఇది కొంచెం ఒక ట్విస్ట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంకా సరదాగా కొన్ని సంఘటనలు జరిగినాయి. సీక్రెట్ చెప్పు, ఒక సీక్రెట్ మీ నాన్నగారికి తెలియని సీక్రెట్ అది చెప్పమని నాగార్జున గారు అడిగితే, నాకు రమ్య అంటే రమ్యంగా చాలా ఇష్టం అన్నాడంట. అందరూ మీరు కూడా షాక్ అవుతుంది. రమ్య అంటే చిట్టి పిక్కిల్స్ రమ్య కదా, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ రమ్య అని చెప్పాడంట. బాగా కవర్ చేశాడు కదా, లేదు ఊరికినా అంట. సో ఈ రమ్య అంటే ఇష్టం అన్నట్టు కూడా వీళ్ళు కూడా ఫ్రెండ్సే మరి. ఎనీవే సో స్కూల్ ఫ్రెండ్ రమ్య అంటే ఇష్టం అని చెప్పి చెప్పాడంట. నెక్స్ట్ ఆ బాక్స్ ఒకటి ఇస్తారు కదా క్యారెక్టర్స్ తీయమని, అది తీస్తే అందులోంచి శివగామి వస్తే వాళ్ళ ఫ్రెండ్ శివగామి సంజన గారిని ఇచ్చాడంట. సో ఇచ్చి సూపర్గా కంపారిజన్ కూడా చెప్పాడంట. బాహుబలి ఏమో డెమోను, బల్లాలదేవేమో ఇమాన్యుయల్. సో ఎలా అయితే శివగామి బల్లాలదేవ్ సొంత కొడుకైనా సరే బాహుబలి వైపు నుంచున్నారో అలా నుంచున్నారు అన్న విధంగా చెప్పాడు. అంత 100% మ్యాచ్ అవ్వదు కానీ బట్ ఒక కంపారిజన్ అయితే తీసి అలా డెమోన్ కోసం నుంచున్నారు ఆవిడ అని చెప్పి అలాంటి పాయింట్స్ ఏవో చెప్పాడంట ఆయన. డెమోన్కి అలా నుంచున్నారని చెప్పి దాని తర్వాత ఇక్కడ డెమోన్ సేవ్ అయ్యాడంట గేమ్లో. సో ఇమాన్యుయల్ తర్వాత నాకు తెలిసి సేవ్ అయింది డెమోన్. సో ఇలా ఇక ఇప్పటి వరకు అందరు ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఇది జరిగిన తర్వాత ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్. సో మళ్ళీ మిగతా వాళ్ళని కొంతమందిని సేవ్ చేసేసి లాస్ట్కి ఎవరైతే మిగిలారో వాళ్ళు ఎవరు అంటే దివ్య అండ్ సంజన గారు. ఓటింగ్ ఆర్డర్ ప్రకారం కూడా వీళ్ళే బాటంలో ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఓటింగ్ ఆర్డర్ అనేది చెప్పేసుకుందాం. సో వీళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు. ఇక్కడ కొంచెం డ్రామా క్రియేట్ చేశారు బిగ్ బాస్. సో యాక్చువల్గా వీళ్ళు అనుకోవాలా నో ఎలిమినేషన్ పెడదామని చెప్పి ఫస్ట్ అనుకోలేదు. ఫస్ట్ అనుకోకుండా ఏం చేశారంటే దివ్యాని ఎలిమినేట్ చేద్దాం డిసైడ్ అయ్యారు.
ఈవెన్ బజ్కి అంతా రెడీ అయింది, అంతా సరిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం మరీ తగ్గిపోతున్నారేమో, జనాలు 8 మంది అయిపోతున్నారేమో, నెక్స్ట్ వీక్ కొంచెం నెక్స్ట్ వీక్ కోసం చెప్తారండి. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సపరేట్ వీడియోలో. సో నెక్స్ట్ వీక్ కొంచెం హడావుడిగా ఉండాలంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఉండాలి. అనవసరంగా ఎలిమినేషన్ ఏమో, బట్ ఎలా ఆపాలి దీన్ని? జస్ట్ డైరెక్ట్గా నో ఎలిమినేషన్ అని చెప్దామా? నో ఎలిమినేషన్ అని చెప్తే మళ్ళీ ఏమైనా జనాలు మనం వేసుకుంటే, ఎందుకంటే ఓట్లు వేశారు కదా. సో ఇంతకుముందు ఇప్పుడు జరిగిందా? సీజన్ 7లో ఒకసారి జరిగిందా అశ్విని వర్సెస్ గౌతమ్ది? నాకు కొంచెం డౌట్. సో ఇంతకుముందు ఇలా జరిగిందా? ఓటింగ్ పెట్టి నో ఎలిమినేషన్ పెట్టడం, డైరెక్ట్గా చెప్పేయటం నో ఎలిమినేషన్ అని చెప్పి. అది ఒకసారి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఇలా పెట్టకూడదు అనుకున్నారో మరి ఏంటో కానీ. సో అంటే ఎలాగో మనకి లోపల ఒక బొమ్మ ఉంది కదా, ఏది అస్త్రం, పవరస్త్ర. ఆ పవరస్త్రాన్ని ఇస్తే సేవ్ చేద్దామని చెప్పి ఏదో కాన్సెప్ట్ రాసుకున్నారంట. నాకు అర్థం కానిది ఏంటంటే, ఆ పవరస్త్రం అసలు ఎందుకు ఇచ్చారు? మీకు బాగా గుర్తుంటే ఫైర్ స్టోమ్ వస్తుంది. ఫైర్ స్టోమ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ దగ్గర కూడా కొన్ని బలాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫినిటీ స్టోన్స్ ఇచ్చాం, మీకు కూడా కొన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి అని చెప్పి ఆ పవరస్త్రం ఇచ్చారు. ఎవరి దగ్గర ఉంచుతారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఆల్మోస్ట్ డిజర్వింగ్ అన్డిజర్వింగ్లా పెట్టి ఆ పవరస్త్రం ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఆ ఫైర్ స్టోమ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తెచ్చుకున్న రాళ్ళు రప్పలు వెళ్ళిపోయినాయి. వాటికున్న బలాలు అన్నీ వెళ్ళిపోయినాయి. కొంతమంది అయితే ఆ పవర్ యూజ్ చేసుకోకుండానే వెళ్ళిపోయినాయి. అంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి అగెనిస్ట్గా వాడటానికి తెచ్చిన పవరస్త్రాన్ని మన దగ్గరే పెట్టుకొని అట్టి పెట్టుకొని దాన్ని బొమ్మలాగా రోజు దాని మీద దుమ్ము దులుపుకుంటా అట్టపెట్లో దాచుకుంటా ట్రంక్ పెట్లో దాన్ని మళ్ళీ ఇప్పుడు వాడారంట. ఆల్రెడీ దానికి ఏం చెప్పారు? 3 పవర్లు ఉంటాయి. ఒకటి సేవింగ్ పవర్, అదే ఒకటి ఏంటిది ఎలిమినేషన్ పవర్, ఒకటి నామినేషన్ పవర్. ఎలిమినేషన్ పవర్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకో పవర్ దాన్ని డిజైన్ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేక అది ఉంది కదా అని చెప్పి ఏదో కాన్సెప్ట్ రాశారు, కవర్ అప్ స్టోరీ. సో ఏం చెప్పారంటే ఈసారి దీనికి ఎవిక్షన్ ఫ్రీ పాస్కి ఉండేలాగా పవర్ని డిజైన్ చేశారు. సో ఇద్దరు నుంచి ఉంటారు, దివ్య అండ్ సంజన గారు. సో ఇమాన్యుల్ పవర్ వాడాలి. ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయి అని అనుకుంటాడో ఇమాన్యుల్ వాళ్ళకి వాడితే వాళ్ళు సేవ్ అవుతారు. అప్పుడు నో ఎలిమినేషన్ అవుతుంది. సరిగ్గా అది కనుక గెస్ చేయకుండా వాడితే మాత్రం అప్పుడు ఎలిమినేషన్ జరిగిద్ది అన్న విధంగా చెప్పారంట. ఆబ్వియస్గా ఇమాన్యుల్ సంజన గారికి వాడతాడు, ఎందుకంటే రిస్క్ తీసుకోడు ఈ పార్ట్ ఆఫ్ ద టైంలో. అంటే తనకు తెలిసి దివ్యాకి తక్కువ ఓట్లు వచ్చినాయి, దివ్యాకి వాడదాం అని చెప్పి వాడినా కూడా మళ్ళీ సంజన గారికి ఒకవేళ తక్కువ వస్తే, అందుకని రిస్క్ తీసుకోకుండా సంజన గారికి వాడతాడు. తన దగ్గర 2 స్టోరీస్ కరెక్ట్గా మైండ్లో రన్ అవుతాయి. ఇంటెలిజెంట్ ఫెలో ఏంటి అంటే సంజన గారికి తక్కువ వస్తే, ఇప్పుడు సంజన గారికి రైట్ అయింది అనుకోండి, సంజన గారికి తక్కువ వస్తే నేను గెస్ చేశాను ఆటలేదు కాబట్టి నా గెస్ కరెక్ట్ అయింది అనే విధంగా చెప్పుకుంటాడు. లేదు అనుకోండి దివ్య ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, నేను సంజన గారు దానికోసం రిస్క్ తీసుకోలేను కదా, నాకు అనిపించింది ఆవిడకి తక్కువ ఉంటే ఏమో గేమ్ ఆడలేదు, దివ్య కొద్దిగా ఆడింది కాబట్టి అని చెప్పి దానికి ఒక స్టోరీ ఉంటుంది. సో ఏదైనా సరే తన దగ్గర ఆ పాయింట్స్ అనేవి రెడీగా ఉంటాయి. ఈవెన్ నాగార్జున రెడీగా చెప్తాడు అయ్యి. సో సంజన గారికి అగెనిస్ట్గా వాడాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే అసలు ఓట్లు తక్కువ ఉన్నది దివ్యాకి అయితే ఓకే, సంజన గారికి వాడితే సంజన గారికి అంటే యాక్చువల్గా అయితే రాంగ్గా వాడినట్టు, ఇక్కడ దివ్య ఎలిమినేట్ అయిపోవాలి. కానీ అలా చేయకుండా ఆ సంజన గారికి ఓట్స్ తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు గెస్ చేసి ముందే అది బిగ్ బాస్ టీమ్ గెస్ చేసి ఎట్టగా జరిగిద్దని పెట్టి సో అలాగే ప్లాన్ చేసి నో ఎలిమినేషన్ అని చెప్పి ఎలిమినేషన్ రద్దు చేస్తారు. ఇంకా పవరస్త్ర పవర్ 3వ పవర్ కూడా అయిపోయింది, దాన్ని స్టోర్ రూమ్లో పెట్టేసి అని చెప్పి సో ఎలా నో ఎలిమినేషన్ అని చెప్పి డిక్లేర్ చేశారంట. ఇది సర్ప్రైజ్, చెత్తగా ఉంది నాకు. ఎందుకు ఏంటంటే మేబీ నేను రాంగ్ అవ్వాలని కోరుకుంటా, ఇంకొంచెం బెటర్గా దీన్ని పెడతారేమో, దీన్ని అక్కడ పెట్టారేమో అని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. సో ఇది ఆ ఎలిమినేషన్ రౌండ్లో జరిగిన డ్రామా. ఇది లాస్ట్కి ఈ కంటెస్టెంట్స్ 5 ఫ్యామిలీస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళని సేవ్ చేసేసి దాని తర్వాత వీళ్ళిద్దరిని బాటంలో పెట్టి డిజైన్ చేసిన డ్రామా. సో దీని తర్వాత ఇప్పుడు మొత్తం అందరు కంటెస్టెంట్స్ వచ్చారు కదా, అందరిలోనూ మ్యాక్సిమం ఏంటంటే మనం 3 అనుకున్నాం. మనం అంటే అట్లీస్ట్ నేను, నాతో పాటు కొంతమంది, అందరం కాదు. వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఒక లైక్ కొట్టండి మా ఇప్పుడు వరకు. నెక్స్ట్ కంక్లూజన్స్ ఇక్కడ నుంచి. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఓకే. ఈ వీడియోకి ఈరోజు కూడా ఒక 1000 కొట్టామంటే అసలు గాల్లో వెళ్ళిపోతాను నేను. ఈరోజు మటన్తో పాటు బిర్యానీ కూడా వేసేటివి, అంటే మటన్ కర్రీ మా ఇంట్లో ఈరోజు. మధ్యాహ్నం మాట్లాడుకుందాం దానికోసం సపరేట్గా. ఇప్పుడే మాట్లాడుకుంటే మళ్ళీ సరిగ్గా రాదేమో కర్రీ. అయితే ఏం చెప్పబోతున్నా, నేనేమనుకున్నా అంటే కళ్యాణ్, ఇమాన్యుల్, తనుజ ముగ్గురు డ్యామ్ షూర్గా 100% టాప్ 3లో ఉంటారనుకున్నా. టాప్ 5లో ఉంటారనుకున్నా. వీళ్ళిద్దరు ముగ్గురు మధ్యలో రేస్ నడుస్తుంది, వీళ్ళందరూ అందరు ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళని టాప్ 5లో పెడతారు ఏదో విధంగా అనుకున్నా. కానీ కట్ చేస్తే కళ్యాణ్ లేడు చాలాసార్లు. ఇమాన్యుల్, తనుజ వీళ్ళిద్దరే కంటిన్యూస్గా టాప్ 5లో ఉన్నారు. అంటే టాప్ 5లో ప్రతి ఒక్కరు పెట్టారు వీళ్ళని. సో అందరు ఇంకా తనుజని టాప్ 3లో పెట్టారు. ఇమాన్యుల్ 4లో 5లో పెట్టారు, తనుజని టాప్ 3లో పెట్టారు. మరి అది ఫ్రెండ్షిప్తో పెట్టారా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారా, కాంపిటీషన్గా చూసుకోండి అని చెప్పారా? కానీ మొత్తం అందరూ మాత్రం వీళ్ళిద్దరిని మాత్రం టాప్ 5లో పెట్టారు. ఆల్మోస్ట్ 100% మేబీ ఒక కేసులో నేను రాంగ్గా వచ్చాము, కానీ ఆల్మోస్ట్ అందరూ పెట్టారు. దీని గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది వీళ్ళు పెట్టిన టాప్ 5 వల్ల అని చెప్పి తర్వాత స్పెషల్ అనాలిసిస్. అసలు ఈరోజు చేయాలి కానీ 2-3 స్పెషల్ అనాలిసిస్లు చేయొచ్చు మీరు నన్ను తిట్టుకోకుండా ఉంటే.
నాకు ఆ ఓపిక ఉంది కానీ బట్ తిట్టుకుంటారు ఎందుకు ఇన్ని అనాలిసిస్ వీడియోలు అని చెప్పి. సో ఒకటి చేసుకుందాం, ఇలా ఏదంటే మ్యాక్సిమం ఇంకోటి. సో ఇది ఆ టాప్ 5 దాంట్లో ఇద్దరిని పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఓటింగ్ ఆర్డర్. సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది ఏంటి, ఇమాన్యుయల్కి భారీ ఎత్తున ఓట్లు పోలేని అని చెప్పారు. సో అందరు దాటేసాడా, ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాడా, ఎలా జరిగింది ఏంటి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను భయ్యా, ఇది కన్ఫర్మేషన్ కాదు, అగైన్ నేను దాన్ని ప్రూవ్ చేయలేను, ఇదంతా ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద ఉంటుంది. నాకున్న ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ బాబే నెంబర్ 1 ఈ విషయంలో. అంటే ఈ వీక్లో మళ్ళీ ఏదో డప్పు కొడతాను కాదు, తనకు ఓటింగ్ ఉంది. సో 1లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇక్కడికి స్టిల్ నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఇమాన్యుయల్ విషయంలో. ఇమాన్యుయల్ గ్రేట్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇన్ని వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడంటే అది మామూలు అచీవ్మెంట్ కాదు. చాలా మంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు అయ్యి అంటే సెలబ్రిటీ సపోర్ట్ చేస్తున్నారు ఎవరు చెప్తాను చూడండి, అందులోంచి వచ్చి ఓటింగ్ ఎంత ఉంటుందో నాకైతే మాత్రం ఎప్పుడు అది పెద్ద గొప్పగా అనిపించదు. లాస్ట్ ఇయర్ నేను చెప్తాను చూడండి, లాస్ట్ ఇయర్ రోహిణి గారికి ఇట్లాగే చాలామంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు. చాలామంది అసలు స్క్రీన్లో సరిపోవు అంతమంది వాళ్ళ ఫోటోలు పెడితే. పోనీ రోహిణి గారు ఏమైనా గేమ్ ఆడలేదంటే గేమ్ కూడా ఎవరు అద్భుతంగా ఆడారు. అప్పటి వరకు టాస్క్ గెలిచారు, పృథ్వీ మీద ఒక అద్భుతమైన టాస్క్ గెలిచారు, చీఫ్ అయ్యారు, అన్నీ చేశారు. తీరా చూస్తే ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. ఎందుకు అంటే ఎంతమంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేసినా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళకి ఆ సీజన్లో ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళే వేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు అభిజిత్ అంటే ఇష్టం, శివాజీ అన్న అంటే ఇష్టం అని చెప్పి నేను శివాజీ అన్న ఇంకో పలానా వ్యక్తికి ఓట్ చేయి, లేదంటే అభిజిత్ పలానా వ్యక్తికి ఓట్ చేయండి, నేను చెయ్యను. వాళ్ళ మీద అభిమానమే. నాకు ఈ సీజన్లో ఎవరు కనెక్ట్ అయ్యారు నేను వాళ్ళకే చేస్తా. నాకు తెలిసి నాలాగే మెజారిటీ పీపుల్ ఉంటారు. ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నది కామెంట్ చేయండి. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీ ఫేవరెట్ చెప్తే మీరు ఓటేసేస్తారా, లేదా మీ కనెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఓటేస్తారని. ఎందుకంటే చాలాసార్లు ప్రతి సీజన్ ప్రూవ్ అవుతూ వస్తుంది. విజయ్ సన్నీ కానీ వేరే వేరే కంటెస్టెంట్లు పెట్టారు కొంతమందికి పోస్ట్, వీళ్ళకి ఓట్ చేయండి అని చెప్పి. వాళ్ళేం వెళ్ళిపోయారు వాళ్ళ హౌస్లో నుంచి. వాళ్ళు చెప్పినా కూడా జరగదు అది. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటే ఆ బిగ్ బాస్ గేమ్లో వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవుతారో వాళ్ళకే వేస్తారు. ఎవరో చెప్పారనో ఏదో చేశారనో మాత్రం వెయ్యరు. నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇది. ఐ మైట్ బి రాంగ్, బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో ఆ విధంగా ఇమాన్యుయల్ పెట్టారు కాబట్టి ఓట్లు పడ్డాయంటే లేదు, లేదు పెట్టారు కాబట్టి పడలేదు. బట్ ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఈయన ఆడిన ఆట, దాంతో అట్రాక్ట్ అయిన ప్రజలే ఆయనకు ఓట్ చేశారు. సో అందుకోసమే ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. స్టిల్ నాకైతే మాత్రం అది కొంచెం గొప్పగా అనిపించింది సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా కనుక నామినేషన్స్లో ఉంటే ఇమ్యూనిటీ కోసం భయపడకుండా, ఇమ్యూనిటీ కోసం ఎగబడకుండా, సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఇమ్యూనిటీ కోసం ఎగబడకుండా లాస్ట్ వీక్ అది నాకు అదే అనిపించింది, చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ బర్నియాతో డిస్కషన్స్ ఇలాంటి చూస్తూ ఉంటాయి. అలా అని చెప్పి సాక్రిఫైస్ చేయమని కాదు, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తగ్గాలి కదా, తగ్గల. సో ఇమ్యూనిటీ కోసం ఎగబడకుండా, నామినేషన్స్ కోసం భయపడకుండా వస్తే గనక ఉంటుంది. ఈవెన్ అవినాష్, అరే నువ్వేంట్రా జనాల్ని, నీకు అసలు అవసరం లేదు అంటే డిపెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన చెప్పేది అర్థం చేసుకోడు, నీకు అవసరం లేదు, నువ్వు బియాండ్ ఇమ్యూనిటీ వెళ్ళిపోయేవారా అన్న కూడా ఆయనకు అర్థం కావట్లా. టాప్ అంతమంది పెట్టే కానీ అర్థం అవ్వాలి. అందుకని బిగ్ బాస్ టీం ఫస్ట్ సేవ్ చేశారు. ఫస్ట్ ల్యాప్ అయినా కూడా ఫస్ట్ సేవ్ చేశారు, బూస్టప్ ఇద్దామని. సో ఆయనకి ఈ ఓట్లు పట్టడం కూడా నాకు గొప్పగా అనిపించింది. సో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్కి లేదు. ఇక్కడి నుంచి వరుసగా నామినేషన్స్లో ఉంటే ఏమైనా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ లేదని మాత్రం కొట్టేలేము. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చింది. డిమాన్ అని బర్నీ అని. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బర్నీ గారే. నెక్స్ట్ ఉన్నది డిమాన్. వీళ్ళిద్దరికి పర్సెంటేజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండొచ్చు, బట్ డిమాన్ లేడు, బర్నీ గారు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బర్నీ గారు కొంచెం ఓట్స్ పోలేని, ఆయన ఓట్స్ పోలేని, నెక్స్ట్ తనుజ గారు ఓట్స్ పోలేని, కొంచెం ఈసారి బర్నీ గారి ఫ్యాన్స్ కొంచెం అలర్ట్గా ఉంటున్నారు. సో ఆ విధంగా. బట్ డెమోన్ బర్నీ గారిని క్రాస్ చేయలేడా అంటే ఈజీగా క్రాస్ చేస్తాడు. ఎప్పుడంటే తనుజ గారు నామినేషన్లోకి వచ్చేస్తే అది ఈజీగా వెళ్ళిపోతాడు. సో అందుకోసం అని చెప్పి కొంచెం ఇక్కడ నెక్స్ట్ బాటమ్ 2లో ఎవరున్నారంటే సంజన గారు ఉన్నారు. డెమోన్ తర్వాత గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సంజన గారి తర్వాత దివ్యానే ఉంది. సో దివ్యాకే లీస్ట్ ఓట్స్ పోలేని. ఇది మాత్రం నా సైడ్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఇది ఓటింగ్ ఆర్డర్, ఎవరు బాటంలో ఉన్నారు ఏంటి అని చెప్పి నేను తమ్నైల్లో పెట్టిన పాయింట్స్ అన్ని కవర్ చేశాను. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటా. అందరు టాప్ 5 చెప్పేశాను, సింపతి గేమ్ చేయాలను, ఫైనల్ ఓటింగ్ అని చెప్పాను, ఇమెయిల్ నామని ఎలిమినేషన్ రౌండ్ లేదని చెప్పేశాను, అన్నీ చెప్పా. సో ఇది ఈ సండే ఎపిసోడ్లో జరగబోతుంది. దీని తర్వాత మనం ఒక స్పెషల్ అనాలిసిస్ మధ్యాహ్నం నీట్గా అన్నం తినేసి మీరు రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ అనాలిసిస్తో వస్తా. అప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. సండేని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొంత ఏంటి అంటే ఎవరు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. కంటెస్టెంట్స్ని మనకు ఒకళ్ళు నచ్చచ్చు, ఒకళ్ళు నచ్చకపోవచ్చు, వాళ్ళని ట్రోల్ చేయకూడదు. సో మనకు నచ్చని పాయింట్ని నచ్చని విధంగా ప్రజెంట్ చేయొచ్చు, తప్పే లేదు అందులో. రివ్యూయర్స్ని కానీ లేదంటే కంటెస్టెంట్లు కానీ ఎవరిని కూడా బూతులు మాట్లాడతా కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అలాగే మనం కూడా ఇక్కడ నుంచొని ఒక బాధ్యతగా చెప్తున్నాం, ఒక పాయింట్స్ చెప్తున్నాం అంటే మనం కూడా న్యూట్రల్ వేలో చెప్పడానికి మనం ట్రై చేయాలి. ఎవరికి అంత కుదిరితే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి చెప్పడానికి ట్రై చేయాలి. ఎవరిష్టం వాళ్ళదని వదిలేసుకోవటం. కొన్ని విషయాలు నాకు మాట్లాడండి అని చెప్పి ఫార్వర్డ్ చేస్తున్నా, మాట్లాడలేము వాటి మీద, అంతే, ఏం చేయలేము ఇంకా.
సరే అది చాలామందికి అర్థమైందో తెలియదు కానీ ఎనీవే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.